వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. ఫార్మా కంపెనీలు పెట్టేందుకు నేను వ్యతిరేకం కాదు, వాటిని ఊళ్లకు దూరంగా పెట్టండి. ఊళ్ల మధ్యలో ఫార్మా కంపెనీలు పెట్టడం వల్ల తరతరాలు నష్టపోయే ప్రమాదం ఉంది. హకీంపేట ఫార్మా బాధితుల రైతు పోరాట దీక్షలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. భూమి పోతే మా భూములు పోతే మాకు బతకడానికి ఆధారం లేదు. ఈడ మిగతా కూడా బతికేటోళ్ళ అందరికీ కూడా రేపు యొక్క ఫార్మా కంపెనీ వల్ల మా భూములే కాదు పోయేది, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారికి కూడా పెద్ద ఎత్తున పొల్యూషన్ ప్రాబ్లం వస్తుంది. ఫార్మా కంపెనీ వస్తే మా భూములు కూడా ఆగమైపోతాయని మిగతా వాళ్ళు పోయేటోళ్ళు ఒక బాధ, భూములు ఉండడం కూడా ఒక బాధ. ఈ ప్రాంతంలో భూములేమో కంపెనీకి పోయేటటువంటిది ఒక బాధ, మిగిలిన భూములకు కూడా ఒక బాధ, పంటలు పడేటటువంటి పరిస్థితి ఉండదు. మరి ఫార్మా కంపెనీ ఇక్కడ ఎందుకు వేయాల్సి వచ్చింది? ఊర్లలో మనుషులు ఉండే కదా, అందరూ జీవనం పక్కన ఇన్ని ఊర్లు, హకీంపేట, లగచెర్ల, రోటిబండ తాండా, పులిచెర్లకుంట తాండా, పోలేపల్లి, ఇన్ని గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ప్రజలు, రైతులు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా రేపొద్దున అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాము. మాకు ఇక్కడ వద్దు, దూరంగా ఎక్కడైనా మనుషులు అంటే వ్యవసాయానికి పనికిరానటువంటి భూములు, ప్రజలకు దూరంగా ఉండేటటువంటి అంటే మన యొక్క నివాసాలకు ఆవాసాలకు దూరంగా ఉండేటటువంటి భూములు, అక్కడ ఏంటి మేమేం ఇక్కడ ఫార్మా కంపెనీ వద్దు అంటలేం, వేయొద్దు అంటలేం, ఎక్కడ వేయొద్దు అంటున్నాం, ఇక్కడ మా ఊర్ల మధ్య వేయొద్దు అంటున్నాం. ఏదైనా దూరంగా ప్రభుత్వ భూములు, పొరంబోకు భూములు, అడవులకు దగ్గరలో ఊర్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది కానట్లా, వ్యవసాయ భూములకు ఇబ్బంది కానట్లా ఉండేటటువంటి స్థలాలను చూసి ఐడెంటిఫై చేసి దాన్ని గుర్తించి అక్కడ ఈ ఫార్మా కంపెనీ వేయండి.